కోట్ల డాలర్లు కేటాయించారు. అదేంటంటే రేర్ మినరల్స్ అంటారు కదా, అరుదైన ఖనిజాలు, అరుదైన మృణ్మయ సమూహాలు, అంటే మట్టి, అరుదైన మట్టి నమూనాలు. వీటి విషయంలో చైనా బాగా దూసుకుపోతుంది. కాబట్టి చైనాను కాస్త ఆపడం కోసం మనం ఇవన్నీ చేయాలి అని 2000 కోట్లతో ఒక నిధి, ఒక ఫండ్ ఏర్పాటు చేయాలి అనే ఒక నిర్ణయానికి మాత్రం వచ్చారు. రెండోది హార్మోజ్ జలసంధిలో వస్తున్న ఈ కల్లోలం, దీని రీత్యా సముద్ర వాణిజ్యంలో మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చాలా జనరల్ వేగ్ స్టేట్మెంట్స్ తప్ప ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో నిర్దిష్టంగా చెప్పగలిగింది లేకపోయింది. అంతకంటే కూడా విపరీతం ఏమంటే తదుపరి క్వాడ్ సమావేశం ఎక్కడ జరగాలన్నది కూడా వాళ్ళు నిర్ణయించలేకపోయారు. అంటే క్వాడ్ నుంచి అమెరికా ఆశించినంతగా వీళ్ళు దాని వెంట వెళ్ళే పరిస్థితి అయితే లేకుండా పోయింది. అదే సమయంలో వ్యతిరేకించడం లేదు. నిన్ననే ఆయన ఈ సమావేశం కోసం వచ్చినప్పుడే రూబియో ప్రధానమంత్రిని, తర్వాత విదేశాంగ మంత్రిని కలుసుకున్నారు. ఈరోజు హిందూ సంపాదకీయంలో పేర్కొంటుంది ఏమని అంటే, అసలు సంప్రదాయాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీ స్వయంగా వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకున్నారని. స్వయంగా ఆయన రిసీవ్ చేసుకోవటం, విదేశాంగ మంత్రితో మాట్లాడతారు, ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. కానీ మోదీ అంత ప్రత్యేకమైన గౌరవం ఇచ్చారని, ఇంత ఇచ్చినా కానీ భారతదేశ ప్రయోజనాల విషయంలో రూబియో నుంచి మనకు అందింది ఏమీ లేదు. ఇప్పుడు మనం అదే 4వసారి పెట్రోలియం ధరలు పెంచుకోవటం కానీ, చాలా విషయాల్లో ముఖ్యంగా టారిఫ్లు, ఎప్పుడూ లేనంత విపరీతంగా పెంచిన టారిఫ్లు తగ్గించడం కానీ, ఇటువంటివి ఏమీ జరగకపోగా రష్యా నుంచి చౌకగా వచ్చే పెట్రోలు, ఇరాన్ నుంచి వచ్చే పెట్రోల్ అది కొనకుండా అమెరికా నుంచి ఎక్కువ ధరకు పెట్రోల్ కొనమని. ఇప్పుడు రష్యా నుంచి ముడి చమురు కొనుక్కొని వచ్చి మనం శుద్ధి చేసుకుంటే ఎక్కువగా అమ్మితే మనకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు అమెరికా దగ్గర శుద్ధి చేసిన, అంటే ఏమనాలి, ప్యూరిఫైడ్ పెట్రోల్ను ఎక్కువ రేటు కొనాలి. ఇప్పుడు మార్కు రూబియో మనకు వచ్చి చెప్పింది ఏంటంటే అమెరికా దగ్గర మీరు పెట్రోల్ చమురు కొనండి అని. కాబట్టి మన నెత్తి మీద మొత్తదని తప్ప భారతదేశానికి కలిగిన ప్రయోజనం ఏం లేదు. ఇంత చేసి మళ్ళీ వాడు పాకిస్తాన్ అసీం మునీర్ను పిలిచి వాళ్ళు జరిపే చర్చలు వాళ్ళు ప్రత్యేకంగానే జరిపారు. ఇది క్వాడ్కు సంబంధించింది. ఇంక ఫైనలీ ఇరాన్ అమెరికా దాంట్లో ఒకవైపు శాంతి వచనాలు పలుకుంటూ నిన్న ఇరాన్ మీద బాంబు దాడులు చేసాడు మళ్ళీ ట్రంప్. ఎందుకంటే ఆత్మరక్షణకు వస్తే, సార్ అమెరికా వాడికి ఆత్మరక్షణ ఏంటి సార్? అమెరికా ఎక్కడుంది, గల్ఫ్ ఎక్కడుంది, ఇరాన్ ఎక్కడుంది? అసలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దురాక్రమణ చేసిన వాడికి ఆత్మరక్షణ. మీ ఇంట్లో నేను వచ్చి ఏదైనా చేస్తే మీరు ఆత్మరక్షణ, నేను మా ఇంట్లో ఉంటే వచ్చి నన్ను కొట్టి నేను ఆత్మరక్షణ కోసం రవి గారిని కొట్టానంటే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? ఎంత విడ్డూరంగా ఉందంటే ట్రంప్ మాట్లాడేది. అందుకని ఇరాన్ మటుకు వాళ్ళన్ని మాయ మాటలు చెప్తున్నారు. మేము వెనక్కు తగ్గితే మమ్మల్ని అస్సలు శాల్తీలకు గల్లం చేస్తారు, కాబట్టి మేము గట్టిగా నిలబడతాం తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని ఇరాన్ గట్టిగా ప్రకటించింది. అలాగే వాళ్ళ మొర్తజా ఖొమేనీ కూడా ఆయన బాగానే ఉన్నాడు, ఆయన కొద్దిపాటి దెబ్బలు తగిలాయి, ఆయన ఒక బంకర్లో ఉండి అన్నీ నడిపిస్తున్నాడు, దిశానిర్దేశం చేస్తున్నాడని కూడా ఇరాన్ మీడియా వివరాలు ప్రకటించింది. మూడోది ఇజ్రాయిల్తో కూడా కలిపిన అబ్రహాం అకార్డ్స్కు మీరు ఒప్పుకుంటేనే సంధి కుదురుతుందని ట్రంప్ చెప్పినటువంటి మాట అయితే, నిన్న ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడి చేసి 39-40 మందిని చంపేసింది. వాళ్ళల్లో ఒకడు వాళ్ళ హెజ్బుల్లాకు సంబంధించిన చీఫ్ కూడా వాళ్ళల్లో ఉన్నాడు. సో ఇజ్రాయిల్ యుద్ధాన్ని తీవ్రం చేస్తుంటే ఇజ్రాయిల్ ఒక మోసపూరితమైన మోసక్రీడ, డబుల్ గేమ్ ఆడుతున్నాయి. అమెరికా ఇజ్రాయిల్ కనపడదు, ట్రంప్ ఏమో నానా మాటలు, ఊరికే కబుర్లు, శాంతి అయిపోయింది అంటుంటారు. కానీ వాస్తవంలో ఇక్కడ అమెరికా ఇరాన్ మీద చేస్తుంది, అక్కడ ఇజ్రాయిల్ వాళ్ళ మీద చేస్తుంది. అందుకనే ఇరాన్ ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను కంక్లూడ్ చేస్తా. ఇరాన్ ఏం చెప్పిందంటే, అమెరికా వైఖరి మారినంత వరకు గల్ఫ్కు రక్షణ లేదు. గల్ఫ్నేదో తనకు సేఫ్ హెవెన్ లాగా తన ఇష్టానుసారం నేను స్థావరాలు పెట్టుకొని ఇక్కడ రాజకీయాలు నడిపిస్తాను అనుకుంటే అమెరికా అది కుదరదు. అమెరికా మారితే గల్ఫ్కు రక్షణ, లేకపోతే మేము గల్ఫ్లో ఉన్న మీ స్థావరాలు కూడా టార్గెట్ చేసి దెబ్బతీస్తాము అని స్పష్టమైన ప్రకటన చేసింది.